పవన్ కళ్యాణ్ ఎందుకని ఏరికోరి కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు తీసుకుంటున్నాడు? కేవలం తన కులం ఓట్లు తనకి పడతాయి అనే ఆలోచన మాత్రమే కాదు, దీని వెనుక బీజేపీ లెక్క కూడా ఉంది. అలాగే రిజర్వ్డ్ స్థానాలు బీజేపీ అడుగుతోంది. ఇది కూడా ఓ లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో భాగమే. వీటితో పాటు రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసలు గేమ్ మొదలు పెట్టాలి అన్నది బీజేపీ ఆలోచన. ఏపీలో బీజేపీ ఎన్నోసార్లు దండయాత్రలు చేసింది. టీడీపీతో పొత్తులు పెట్టుకుంది, విడిపోయింది. ఈసారి మాత్రం అలా కాదు. వచ్చే ఎన్నికల కోసం పెట్టుకున్న పొత్తు పార్టీకి పునాదిలా పనిచేయాలనే వ్యూహంతో సిద్ధమవుతోంది. రాష్ట్రంలో నాయకులపై ఆధారపడటం కాదు, 5గురు సభ్యులతో ఓ బృందం ఢిల్లీ స్థాయిలో ఏర్పాటైంది. వాళ్ళ సూచనల ప్రకారమే పవన్ కళ్యాణ్ కూడా నడుస్తున్నారు. అందుకే బీజేపీ వ్యూహం ఏపీ రాజకీయాలను మార్చే అవకాశాలు లేకపోలేదు.